ఈ సమయంలో వాక్యాన్ని ఏ భాగాన్ని చదువుకున్నాం మనం? తెస్సలోనికీయులకు రాసినటువంటి, చెప్పండి ఒకసారి ఏంటది? ఒక్కొక్కరిని చెప్పేసి తెలుసు, గుంపులు గోవింద అన్నట్టు వెళ్ళిపోతుందేమో. చెప్పాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుకుందాం. 5వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుని దేవుని యందు చక్కటి మాట మనము నేర్చుకుందామండి. రైట్. 5వ అధ్యాయంలో 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములోంచి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఎన్నున్నాయి ఒకసారి మళ్ళా చదవండి, నేను చెప్తాను. ఎవడికి నీకు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ఎవరికైనా చేయకూడదు. ఒకటి, మీరు ఒకరిని ఒకరు ఏం చేయాలట? మేలైనది మాత్రమే చేయాలి. మొదటిది ఏంటండి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. రెండవది ఏంటంటే మేలైన దానిని మాత్రమే చేయాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. 3, ఎడతెగక ప్రార్థన చేయాలి. 4, 5వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందులో ఉన్నటువంటి మాటలు మీకు తెలుసు. కీడుకు ప్రతి కీడు అనేటువంటిది లాస్ట్ ఒక కూడికలో చెప్పాను మీకు. దేవుడు అంటాడు కదా, దేవుని ఉగ్రత కాస్త చోటు ఇవ్వండి, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రత కాస్త చోటు ఇవ్వండి అనేటువంటి మాట మనం ధ్యానం చేసాం. మరలా దాని దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కీడుకు ప్రతి కీడు చేయడానికి ప్రతి మనిషి ఏం చేస్తాడంటే ముందు అవకాశం కోసం పొంచి ఉంటాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా? నాకు ఒకప్పుడు కీడు చేశాడు, ఒకప్పుడు ద్రోహం చేశాడు, ఒకప్పుడు నన్ను వంచాడు, ఒకప్పుడు నన్ను మోసం చేశాడు, నన్ను ఏ విధంగా అయినా సరే 10 మందిలోనైనా అతను పెట్టేసి నన్ను అవమానపరిచాడని ఆ కీడు అనేటువంటిది మనం పట్టుకుని ఉంటాం. ఆ పట్టుకుని ఉన్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూసి ఆ కీడుకు ప్రతి కీడు అనేటువంటిది చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుని ఉగ్రత కాస్త చోటివ్వండి, పగ తీర్చుకున్నట్టు నా వంతు, మీ పని కాదు అని దేవుడు చక్కగా ఆ వాక్యాన్ని వ్యాఖ్యానించి అర్థమైనటువంటి రీతిలో చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం కీడుకు ప్రతి కీడు మనం చేసేస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, మీకు నేను ఏం కలిగజేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులకి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, ప్రయాస పడుతున్నటువంటి ప్రతి జనాంగానికి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను, నా బరువు తేలికగా సులువుగాను ఉంటదని చెప్పాడు, నా కాడిని మీ భుజం మీద ఎట్టుకుని మోయమన్నాడు. అయితే ఇంకొకటి, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువునెత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. ఉపేక్ష అంటే మధ్యాహ్నం చెప్పాను బిడ్డలకి. ఇప్పుడు ఏంటండి ఉపేక్ష అంటే ఏంటి? వదులుకోవడం. అపేక్ష అంటే కోరుకోవడం. కోరుకోవడం అపేక్ష. అబ్బో ధనం అంటే అపేక్ష. లేకపోతే కొంతమందికి చక్కగా డ్రెస్సులు వేసి తిరిగే వాళ్ళని చూస్తే అపేక్ష, బంగారాన్ని చూస్తే అపేక్ష, ఆస్తులను చూస్తే అపేక్ష, బిల్డింగ్లను చూస్తే అపేక్ష. ఎవరన్నా టీవీ కొనుక్కుంటే ఇంతకుముందు పెద్ద పెద్ద టీవీలు కొనేసి వారు అప్పు చేసైనా సరే పక్క వాళ్ళు వాడికి ఉన్నదా లేదా ఇవేమి చూసేవారు కాదు. అప్పు చేసి సీట్లు వేసి అవేసి వేసి వారి యొక్క సంపదను చూపించేవారు. అలాగా అపేక్ష అంటే కోరుకోవడం. మనకు ఉన్నది కోరుకుంటే సరే, దేవుణ్ణి కోరుకుంటే సరే, మనకున్న దానికంటే మిక్కిలి అప్పులు చేసేసి మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని వాటిని కోరుకుంటూ ఉంటాం. దీన్ని ఏమంటాం? ఆపేక్ష అంటాం. ఈ అపేక్షకు దానికి వ్యతిరేక పదం ఏంటంటే ఉపేక్ష.
ఇక్కడ ఎవరైనా సరే తన సిలువును ఎత్తుకుని మోయాలంటే ఎవరి సిలువును ఎత్తుకోవాలి? ఇప్పుడు యేసు సిలువును కాదు ఎత్తుకోవాల్సింది, మన సిలువను మనం ఎత్తుకోవాలి. యేసయ్య సిలువ ఆనాడు మోసాడు, ఆయన మోసేసాడు. ఆయన సిలువ, ఆయన శ్రమలన్నీ, మన శ్రమలన్నీ ఆయన భుజాన్ని వేసుకుని మోసేసాడు. ఆయన మన పాపములన్నీ భుజాన్ని వేసుకుని మోసేసాడు. ఆయన మన అతిక్రమములన్నీ ఆ సిలువ రూపంలో భుజాన్ని ఎత్తుకుని మోసాడు ఆయన. మరి ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఎవడికి వాడి సిలువను ఎత్తుకు మోయాలంట. ఎవరండి? ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సిలువను మోయాలన్నాడు కనుక ఒక్కొక్క చెక్క సిలువ చేయించుకుని మోసేద్దామా రేపు? చాలా ఊర్లో ఏం చేస్తారంటే పాస్టర్లు, దైవజనులు కొంతమంది దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆ సిలువు నెట్టుకు మోయాలండి అని ఆ శ్రమ దినాల కాలం అయిన తర్వాత ఆ ఈస్టర్ రోజునో లేకపోతే అంతకు ముందు గుడ్ ఫ్రైడే రోజునో ఆ కార్యాలు చేస్తూ ఉంటారు. చెక్క సిలువు చేయించుకుని వారిని మోస్తూ ఉంటారు. మోసినప్పుడు చాలా సంతోషం, మోయటం మంచిదే. కానీ ఆయన చెప్పింది చెక్క సిలువు కోసమా? కాదు, శ్రమలు అనేటువంటివి మోయాలి, ఎదుటి వారి ఇబ్బందులు అనేటువంటి మనం మోయాలి. ఇప్పుడు సిలువు మోయటం అంటే, నా సిలువు నేను మోయటం అంటే అర్థం ఏంటంటే ఎదుటున్నటువంటి వ్యక్తి యొక్క శ్రమలు నా భుజం మీద వేసుకుని నేను మోయాలి. ఆమేన్. అంతే తప్ప నా శ్రమలను అట్టుకుని అయ్యా నన్ను కాపాడు, నా ఇంట్లోని కాపాడు, నన్ను మా అమ్మను కాపాడు, మా తల్లిని కాపాడు, నాకున్న ఆస్తిని కాపాడు అంటే పాడు 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 ఇదో పాడు ప్రార్థన అయిపోయింది అందరికీ. పాడు 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 అంటే ఏమైంది ఇప్పుడు? కాపాడు 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 పాడు ప్రార్థన అయిపోతుంది. నన్ను కాపాడు, నా అమ్మను కాపాడు కాదు, నశించిపోతున్న ఆత్మలను కాపాడు నాయన, నశించిపోతున్నటువంటి వారిని రక్షించు నాయన, నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించి నీ పాద సన్నిధికి నడిపించు నాయన. ఎందుకని వారందరూ ఆ రక్షణ పోగొట్టుకోవాలి? అందుకని మనం ఏం చేయాలంటే ఎదుటున్నటువంటి వారి సహోదరుని యొక్క కష్టము, వారి దుఃఖము, వారి వేదన, వారికి ఉన్నటువంటి ఆ అవసరతలు ఇవన్నీ మన భుజం మీద వేసుకుని మనం మోయాలన్నమాట. ఇప్పుడు ఈ సిలువ ఎవరిది? సిలువ మందే. కానీ ఆ శ్రమలన్నీ కూడా, ఆయన శ్రమలన్నీ కూడా మన భుజం మీద వేసుకోవాలి. యేసయ్య సిలువ ఆయన కోసం చేయించారు, ఇంకెవరి కోసం చేయించారా? యేసయ్య కోసం సిలువ చేయించారు. ఇప్పుడు ఎవరిదా సిలువ? ఆయనదే. కానీ శ్రమలన్నీ ఏ రూపంలో ఉన్నాయి? ఇప్పుడు సిలువ రూపంలో ఉన్నాయి. ఆ సిలువ రూపంలో ఉన్నాయన్నీ ఆయన భుజం మీద వేసుకుని ఊరంతా కూడా చెల్ల పెంకుల మధ్యలో, ముళ్ళ మధ్యలో, రాళ్ళ చెక్కుడు రాళ్ల మధ్య ఆ మెట్ల ద్వారాగా ఆయన ఆ సిలువను మోసారు. ఇప్పుడు ఆయన సిలువ ఆయన మోసేశారు. ఇప్పుడు ఆయన సిలువను మనం మోయవలసిన పని లేదు. ఇప్పుడు మనం మోయవలసింది మన సిలువ. అది ఏ రూపంలో ఉందంటే ఎదటి సహోదరి యొక్క ఆ దుఃఖం అనేటువంటి రూపంలో ఉంది, వేదన అనేటువంటి రూపంలో ఉంది. అందు గురించి మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలంట. ఉపేక్ష అంటే ఏం చెప్పాను మీకు? వదులుకోవాలి. నేను కాదు అని వదులుకోవాలి. నేను ఇప్పుడు ఏదో ఉపవాసం చేసాం లేకపోతే ప్రార్థన చేసాం ఇవన్నీ కాదు. నేను అసలు నేను కాదు, నా దేవుడే నాకు అయ్యి ఉన్నాడు. ఆమేన్. నా దేవుడు గొప్పవాడండి, నేనేం గొప్పవాడిని? నేను రోజు ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఉపవాసం చేశాము మేము, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తున్నానేమో. రేపు ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత మానేసే అవకాశాన్ని కలిగించుకోకూడదు. ఆ రోజును కూడా ఏం చేయాలంటే దేవుడు నాకు ఉన్నాడు కనుక దేవుని పక్షంగా, ప్రజల పక్షంగా నేను దేవునికి విజ్ఞాపన చేయాలని ఒక కంకణము కట్టుకుని ఉండాలి. అది మనము ఉపేక్ష అంటే. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా యొక్క సంతానం కొరకు, నాకున్న ఆస్తి కొరకు, నాకున్న బంగారం కొరకు, వీటి కొరకు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే మరి మీ అందరి కొరకు ఎప్పుడు ప్రార్థన చేయను? నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలి, చేస్తాను, తప్పకుండా చేస్తాను. అయితే అర్థం ఏంటంటే నా కుటుంబం కంటే, నాకున్న దానికంటే, నాకున్నటువంటి అవసరతల కంటే మీకున్న అవసరతలు దేవుని ముందు పెట్టడం ముఖ్యం. ఆమేన్. అందుకే నన్ను నేను ఏం చేసుకోవాలంటే ఉపేక్షించుకోవాలి, వదులుకోవాలి. అది క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం. ఈ క్రైస్తవునికి ఉన్నటువంటిది ఏంటంటే నన్ను నేను కాపాడుకుంటే సరిపోతుందిలే, ఎవడెలా పోతే నాకేంట్లే అనేటువంటి ఆ భావన క్రైస్తవత్వంలో ఉండిపోయింది. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటాం? క్రైస్తవుడు అంటే ఎవరు అసలు? క్రైస్తవుడు అంటే ఏంటి చెప్పాలి మీరు అందరూ? క్రైస్తవులేనా? క్రీస్తును పోలి నడుచుకునేవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తుని మనం ధరించుకోవాలి. మనం చొక్కా ఎలా ధరించుకుంటున్నాం అలాగా క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి.
ఈ క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఏమనుకుంటాడంటే యేసయ్య మా తమ్ముడు, మా అన్న, మా తండ్రి, మా బాబు, మాకు దగ్గరుడే అన్నట్టుగా మాట్లాడుతుంటాం మనం. ఈయన ఎవరికి దగ్గర వాడు కాదు, అందరికి దగ్గర వాడే, అన్యులకి దగ్గర వాడే, అంటే క్రైస్తవులకి దగ్గర వాడే, క్రైస్తవేతరులకు కూడా దగ్గర వాడే, అందరికి దగ్గర వాడే ఆయన. అయితే ఆయన ఎవరికి ఆసనుడుగా ఉంటాడంటే తనకిష్టులైన ప్రజలకు. ఆమేన్. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఒకటే అంటున్నాను నేను, బాప్తిజం పొందుకోవడం పెద్ద అర్హతలేమో అవసరం లేదు. నేను ఈ లైవ్ లో కానీ లేకపోతే ఇక్కడున్న బిడ్డలు కానీ మీరందరూ గ్రహించవలసింది ఏంటంటే, బాప్తిజం పొందుకోవడానికి బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివేటువంటి ఆ పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను పాపినని ఒప్పుకుంటే సరిపోతుంది, యేసయ్య దేవుడు అంటే ఒప్పుకోతుంది సరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం బాప్తిజం పొందుకోవాలంటే ఒకటే, నువ్వు దేవుడు అయ్యా అంటే చాలు, నేను పాపినయ్యా అంటే చాలు, అంతే. దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి మామూలుగా ఈ కాడి నుంచి అక్కడికి బైబిల్ చదివేసి అని చేయాలంటే నీ వల్ల అవుతాం. మరి అలాగైతే చదువు ఉన్నవాడైతే చదువుకుంటాడు. చదువు ఉన్నవాడు ఏం చేస్తాడండి? చదువుకుంటాడు. మరి చదువు లేనివాడు ఏం చేస్తాడు? మరి ఇప్పుడు వాక్యం వెంటనే ఎంతకాలం అవుతుంది? దానికి వారానికి వాక్యం దొరుకుతుందేమో, వారానికి 2 వాక్యాలు దొరుకుతాయేమో. మరి ఎప్పటికీ ఆయన బాప్తిజం పొందుకోగలుగుతాడు? అందుకే నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, పైన ఆకాశం అందైనను క్రింద భూమి అందైనను భూమి క్రింద నీళ్ళ అందైనను ఏ స్వరూపాన్ని కూడా ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు, దేనికి సాగలు పడకూడదు, నేనే యెహోవా అని అన్నాడు ఆయన. ఆమేన్. ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అది ఆయన చెప్పినటువంటి మాట. కనుక నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజును మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నన్ను నేను వదులుకోవాలి, ఎవరి మీద కక్షలు చూపించకూడదు, ఏ విధమైనటువంటి దాన్ని ఏమంటారు కీడు జరిగించకూడదు, ఎవరికి కూడా మనం హాని చేయకూడదు. ఇప్పుడు ఒకరిని ఒకరు ఏం చేయాలంటే ఆదుకోవాలి. రెండో మాట ఏంటండి? ఒకరినొకరు ఆప్యాయతగా మనం ప్రేమించేవారుగా ఉండాలి, సహాయకులుగా ఉండాలి, ఒకరికొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఒకరికొరకు మనం సమర్పణ చేసుకునేవారుగా ఉండాలి, ఒకరికొరకు పూట పడేవారుగా ఉండాలి. యోధ నాలుగో వాడు అయినప్పటికీ ఇశ్రాయేలు అనేటువంటి యాకోబు కుమారుల్లో 4వ వాడు యోధ. ఈ యోధాకి ప్రథమ స్థానం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సంతానం అందులో ఎందుకు పుట్టాల్సి వచ్చింది? యేసు ప్రభు యోధా గోత్రంలో ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, యోధ అన్నదమ్ముల కొరకు పూటపడ్డాడు. ఆయన నేను హామీ అండి అని ఆయన పూటపడ్డాడు కనుక ఆయనలోంచి ఒక స్వరూపమైనటువంటిది జ్యేష్ఠుణ్ణి చూపించాడు కనుక ఆయన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యోధ అంటే స్తుతి. అందు గురించి వారిని మనం అందరం ఏం చేయాలంటే ప్రేమించాలి, ఆదరించాలి, కటాక్షం చూపించాలి, అందరిపైన జాలి చూపించాలి. ఎవరు కూడా మనకి విరోధులు కాదు. అందులో ఉన్నటువంటి దుష్టత్వం ఏదైనా ఉంటే, ఏ మనుషులైనా ఒక దుష్టిని ఆలోచన ఉంటే వాడు మనకు విరోధం, కానీ మనిషి విరోధం కాదు. మనిషిని ఎప్పుడు మనం టార్గెట్ చేయకూడదు. మనిషిని ఎప్పుడు మనం టార్గెట్ చేస్తే మనం మనిషిని ఎప్పుడు కూడా రక్షించలేం. మనిషిలో ఉన్నటువంటి మానవత్వం ఒకవేళ దుష్టిని ఆత్మయ్య ఉన్నదేమో, దురాత్మయ్య ఉన్నదేమో, ఆ దురాత్మను మాత్రమే మనం టార్గెట్ చేయాలి తప్ప మనం పోరాడవలసింది వాటితోనే తప్ప మనుషులతో కాదు. హల్లెలూయా. అయితే 3వ మాట ఏమన్నాడంటే ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఎడతెగక ప్రార్థన అంటే ఏంటి? ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. పొద్దుడు చూస్తే ప్రార్థన, మధ్యాహ్నం చూస్తే ప్రార్థన, సాయంకాలం చూస్తే ప్రార్థన, మరలా తెల్లారుతుంది మళ్ళీ అదే. ఇక్కడ దుబాయ్లో ఉన్నాం కనుక ఈ దుబాయ్లో మనకు ఒక పని ఉన్నది. దేవుడు ఒక పని ఇచ్చాడు, మనకి అందరికీ ఒక్కొక్క పని అనుగ్రహించారు. ఆ పనిలో యజమానులు మనకు పనులు ఇస్తున్నారు, వారికి చేయాలి. అందుకే నిన్న రామకృష్ణ గారు నేను అనుకుంటున్నాం ఏమని అంటే, మన నవీనను ఇక్కడ పొద్దుట్లో ఇస్తాం, మన పనులు మనం చూసుకుంటాం, పరిగెత్తుకుని వెళ్ళిపోతాం, మళ్ళా సాయంకాలం వస్తాం, మరలా వంటలు చేసుకుంటాం, మరలా పడుకుంటాం. ఇదే కదండి రోజును. ఇది ఒక దినచర్య అయిపోతుంది మనకి. ఇంకా పని ఎప్పుడు, మన దేవుని పని ఎప్పుడు చేస్తాం మనం? అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నీకున్న సమయంలో దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి. మొబైల్ పట్టుకుని ఎతికితే, టీవీలు పట్టుకుని ఎతికితే, లేకపోతే ఇంకా ఏవేవో లోకంలో ఉన్నటువంటి వాటిని కెలికితే ఎలా ఉంటుంది? మరి
టైం పాస్ అయిపోతా ఉంటది తప్ప నీ ఆత్మ క్షీణించిపోతుంది తప్ప, నీకు లోకములో ఉన్నటువంటి ఆశలు రేకెత్తిస్తాయే తప్ప, నేను నరకానికి నడిపిస్తాయే తప్ప జీవ మార్గానికి ఎప్పుడు నడిపించు. అందు గురించి నువ్వేం కలిగి ఉండాలంట? ఎడతెగక ప్రార్థనలో ఉండాలంట. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం కాదు, వారు శిష్యులుగా చెప్పారు. ఆ గెత్సెమనే తోటలో ఆయన విలపిస్తున్నప్పుడు, ఆయన చెమట గొప్ప రక్తపు బిందువులు వారి కారిపోతున్నప్పుడు ఆ యోహాను యాకోబు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేసే, పేతురు యాకోబు యోహాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి మీరు అని అంటే వారు వచ్చి చూస్తులోకి నిద్రపోతా ఉన్నారు. అలా ముమ్మారు జరిగిపోయింది. అలాగా 3 సార్లు వారు నిద్రపోతానే ఉన్నారు తప్ప మెలకువ లేదు. అందుకే నువ్వు మెలకు అనేటువంటిది కలిగి ఉండాలంటే నీకున్నటువంటి భారం అంతా కూడా దేవుని మీద వేయాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. నీ లోకంలో ఎవరైనా నీకు విశ్రాంతిని ఇస్తానని అన్నాడా? నీ అన్న, నీ తమ్ముడు, నీ తోడబుట్టిన చెల్లి, లేకపోతే తల్లి, లేకపోతే ఎవరైనా సరే నేను విశ్రాంతి నీకు ఇస్తాను రారా బాబా అని అంటదా? తల్లి అంటదేమో కాసేపు నా వల్లు పడుకోరా బాబా అని. ఆ కాసేపే, తర్వాత ఎక్కువసేపు పడుకుంటే ఆమె కూడా ఒకటి వస్తుంది, వెళ్ళరా నీ పని చూసుకోరా అని. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమను చూపించే దేవుడు, కటాక్షమును చూపించే దేవుడు, నీ పట్ల విశ్వాసము అనేటువంటిది కనపరిచిన దేవుడు, నీ అందు ఒక భక్తి శ్రద్ధలు ఆయన కనపరిచిన దేవుడు. ఆయనే మొదట మనల్ని పిలిచాడు కానీ మనం ఆయన్ని పిలవలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు కానీ మనం ఆయన్ని ప్రేమించలేదు. ఆయన మనల్ని ప్రేమించాడండి. అందుకే మనం ఏం చేయాలంటే ఆయనకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలి, మాటి మాటికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి, గోజాడే వారంగా ఉండాలి. ఆ మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 4వదిగా అంటున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చేవయ్యా నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. నువ్వు నాకు మంచి పనినిచ్చేవయ్యా నీకు వందనాలు, నాకు మంచి సంఘ కాపరినిచ్చేవయ్యా, మంచి సంఘాన్ని ఇచ్చేవయ్యా, మంచి సహవాసాన్ని ఇచ్చేవయ్యా మీకు వందనాలు, నాకు మంచి సంతానాన్ని ఇచ్చావు ప్రభా, నాకు మంచి ఇల్లు ఇచ్చావు ప్రభా అని కృతజ్ఞతలు చెల్లించాలంట. దేనిని బట్టి? మనం దేనినైతే ఈ 3 మనము కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నామో, ఎదటి వ్యక్తులను మనం ఆదరించము, తర్వాత 3వదిగా ఎడతెగక ప్రార్థన చేస్తాము, ఈ 3 అంశాలను బట్టి ఏం చేయాలి? మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చెల్లిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే తగినటువంటి రీతిలో తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తానన్నాడు. ఆమేన్. ఇప్పుడు వెంటనే ఆయన కార్యాలు చేస్తాడని కూడా చెప్పను నేను. వెంటనే కార్యాలు చేయడు. నీలో నమ్మకం అనేటువంటిది ఆయనకు పుట్టాలి, నీ మీద నమ్మకం అనేటువంటిది కలగాలి. నీకు ఒకవేళ ఆ రోజునే కనుక కత్తిస్తే నువ్వు రోషంలో ఉంటావు, దుఃఖంలో ఉంటావు, వేదనలో ఉంటావు. ఏం చేస్తావు? అప్పుడు ఎక్కడ కోసేసుకోవడమో నరికేసుకోవడమో జరుగుతుంది. కనుక ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ఎవడైనా నీకు కావలసింది నువ్వు ఆలోచన చేసుకుని నువ్వు దాన్ని రక్షించుకుని కాపాడుకునే సమయానికి ఆయన ఇస్తాడు. ఆమేన్. నువ్వు జ్ఞానముతో దాన్ని వినియోగించే సమయానికి ఆయన ఇస్తాడు. ఈ రోజున నాకు అర్జెంటుగా లైసెన్స్ అయినాయా అంటాం మనం. లైసెన్స్ అంటే వెంటనే ఇచ్చేస్తే దేన్నో గుర్తాడు. అందు గురించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? తర్పిది చేస్తాడు, తర్పి అయ్యి బాబు ఎంత లేట్ అయిపోయింది, అందరికీ దొరికేసింది, అందరికీ బాగానే ఉందిరా బాబు, నీ కోసం ఆయన ఆలోచించాడు, అందుకే లేట్ చేశాడు. అర్థమైందండి? ఇలాగే ప్రతి కార్యంలో ఇల్లు కట్టుకోవాలంటే ఆలస్యం అవుతూ ఉంటది, పెళ్లి చేసుకోవాలంటే ఆలస్యం అవుతూ ఉంటది, విదేశాలు వెళ్ళాలంటే ఆలస్యం అవుతూ ఉంటది. నేను ఏదేమైనా సరే కొన్ని పనులు జరిగించాలంటే కొన్ని ఆలస్యాలు అవుతూ ఉంటాయి. ఆ ఆలస్యం మన క్షేమం కొరకు దేవుడు ఆలోచిస్తాడు. ఆమేన్. మన మీద నమ్మకం పుట్టాలి, మన మీద ఆయనకి ఒక విశ్వాసం అనేటువంటిది కలగాలి, అప్పుడే మనం కోరుకున్నది ఆయన ఇస్తాడు. ఆమేన్. కనుక మొట్టమొదటికి ఏం కలిగి ఉండాలి? మనం ఏం కలిగి ఉండాలి? కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. 2వది అందరిని ఆదరించే వ్యక్తిగా ఉండాలి. 3వది ఎడతెగ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ జీవం ఇచ్చినటువంటి దేవుడు, నీలో ప్రాణం పెట్టిన దేవుడు, నీలో ఆయన ఆయుష్నిచ్చిన దేవుడు, నీకు సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు. ఈ రోజున ఎంతమంది నశించిపోలేదండి? ఈ రోజున ఎంతమంది అంతమైపోలేదంటారు? ఎంతమంది మృతులైపోలేదంటారు? ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోలేదంటారు? ఎంతమంది పుట్టిన వెంటనే చనిపోలేదంటారు? అలాంటి లిస్ట్లో కాకుండా, అటువంటి జాబితాలో కాకుండా నిన్ను నన్ను సజీవుడిగా ఉంచిన దేవుడిని ఒకసారి స్తోత్రములు చేస్తే హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఆన్లైన్
ప్రేయర్ అనేటువంటి ఈ విజ్ఞాపన కూడికలో మరి మీరందరూ పాలు పంపులు పొందారు. అలాగే లైవ్ లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారందరిని బట్టి దేవుని మహింపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చాలా ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఈ ప్రార్థన అంశాల నిమిత్తం అన్నిటి నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ చక్క అవకాశం ఇచ్చారు.